ఈరోజు మనం బాపులపాడు మండలం దండకొండ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ భక్తులు అంటే అయ్యప్ప స్వాములు ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమం అంటే 41 రోజులు అన్నదాన కార్యక్రమం జరుగుతున్న అనే విషయాలు తెలుసుకుని, అలాగే ఈ గ్రామంలో భక్తి పారవశ్యంగా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం మీద ఇక్కడ అంటే దైవభక్తి ఇక్కడ యువులు ఎక్కువగా ఉందని చెప్పి తెలుసుకుని, అలాగే ఇక్కడ చండీ హోమం ఒకటి 11 రోజులు చండీ హోమం చేశారని, అలాగే వినాయక చవితి కార్యక్రమాలని, అలాగే ప్రతిగా ఏ కార్యక్రమం చూసినా ఈ ఊర్లోనే ప్రత్యేకంగా ఒక దండకొండ గ్రామంలో మాత్రమే ఇలా కార్యక్రమాలు నిర్వహిస్తాను ఒక ఉద్దేశంతో తెలుసుకుని ఇక్కడ నిర్వాహకులను అడుగుదాం, అసలు ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకు ముందు దండకొండ సర్పంచ్ గారు ఉన్నారు, సర్పంచ్ విజయపురం రంగారావు గారు. ఒకసారి ఆయన వివరం అడిగిస్తాం. సార్ నమస్కారం అండి. నమస్కారం స్వామి. సార్ మీ దండకొండ గ్రామంలో ఇప్పుడు ఈ స్వాములకి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇది ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు, ఎంతమంది చేస్తారు? గత 8 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది స్వామి. ప్రతిరోజు కూడా 100 నుంచి 120, 130 మంది స్వాములకి అన్నదానం జరగబడుతుంది. ఒకరోజు పొరుగురు నుంచి పక్క ఊర్ల నుంచి కూడా స్వాములు వచ్చి అన్న భిక్ష కార్యక్రమం భిక్ష స్వీకరించడం జరుగుతుంది. ఎంతమంది స్వాములు వచ్చినా సరే మేము కార్యక్రమానికి సహకరించడం జరుగుతుంది స్వామి. అంటే ఈ కార్యక్రమానికి ఎవరైనా దాతల ముందు రావడం కానీ, లేకపోతే ఎవరైనా గ్రామ పెద్దలు లాంటి వాళ్ళు ఎవరైనా మీకు ఏదైనా దాతల రూపంలో ఇవ్వడం జరిగింది, వస్తువులు పెట్టడం కానీ దమ్ము పెట్టడం కానీ ఇవ్వడం జరుగుతుందా? స్వామి, అందరూ దాతల సహకారం, గ్రామస్తుల సహకారం, ఇక్కడ ఉన్న స్వాములు మాల వేసుకున్న స్వాములు అందరి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది స్వామి. నేను ఈ మధ్య ఉన్నదా కార్యక్రమం విన్నది ఏంటంటే, ఈ మండలంలో ఈ మండలం బాపులపాడు మండలంలో ఒక్క దండకొండ గ్రామంలో ప్రత్యేకించి చండీ హోమం కూడా మొన్న రీసెంట్ గా జరిగినది. 11 రోజులు కూడా చండీ హోమం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న మన ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న మానవాళికి మంచి జరగాలన్న ఒక ఉద్దేశం చండీ హోమం జరిగిందని నేను విన్నాను. అసలు ఈ చండీ హోమం మీరు ఎలా చేయాలన్న ఆలోచన ఎలా మీ గ్రామానికి? ఇక్కడ మా పంతులు గారైన శ్రీనివాస్ శర్మ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆయన మన మానవాళికి అందరికీ కూడా ప్రపంచంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన భారతదేశంలో ప్రజలందరూ కూడా ప్రజా శ్రేయస్సు గురించి అందరికీ కూడా మంచి జరగాలని చండీ హోమం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మా గ్రామంలో ఇటువంటి కార్యక్రమం జరుగుతున్నందుకు, ఇటువంటి కార్యక్రమాలు రాముల వారి కళ్యాణం అయితేనేమి, ఆంజనేయ స్వామి జయంతి అయితేనేమి, సాయిబాబా ఉత్సవాలు అయితేనేమి, అలాగే గంగానమ్మ జాతర, వినాయక చవితి ఉత్సవాలు, ఇలాంటి కార్యక్రమాలు మా ఊర్లో జరగడం చాలా చాలా ఆనందంగా ఉంది స్వామి. ఇటువంటి కార్యక్రమాల వల్ల మా ఊరే కాకుండా ఇటువంటి మంచి పుణ్య కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజా శ్రేయస్సు గురించి కానీ, అందరి శ్రేయస్సు గురించి కానీ మా పంతులు గారు శ్రీనివాస్ శర్మ గారు, అలాగే మా గ్రామస్తుల సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి స్వామి. ఇలాగే ప్రతి గ్రామం కూడా, అన్ని గ్రామాల్లో ఇటువంటి కార్యక్రమాలు ఉత్సవాలు జరగాలని, ఇటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించాలని కోరుకుంటాం స్వామి. అంటే ఇక్కడ ఉన్న ఈ అన్నదాన కార్యక్రమంలో ఒక మానవ ధరించిన మా స్వాములే కాకుండా ఎవరైనా భక్తులు విడిగా వచ్చిన భక్తులు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారా? స్వామి, ఇక్కడ అన్నదానానికి ఇచ్చిన దాతలు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక 4-5 ప్రతిరోజు వచ్చి చేయడానికి అవకాశం ఉంది స్వామి. ఒక 5-6. అట్లానే మేము ఒక వారం రోజుల్లో మేము ఇరుముడి కట్టుకుంటాం అనగా మా కొండకు బయలుదేరుతామనే ముందు ఊరు మొత్తం, గ్రామం మొత్తమే కానీ ఎవరైనా బయట స్వాములు ఎవరైనా సివిల్ స్వాములు ఎవరైనా వచ్చినా కానీ అందరికీ అన్నదాన కార్యక్రమం అనేది ఈ 8 సంవత్సరాల నుంచి జరుగుతుంది స్వామి. అలాగే ఇక్కడ మనకి ఇంకా మాల ధరించిన పెద్దలు అయితే ఉన్నారు, వాళ్ళు ఒకసారి వాళ్ళు కూడా అడిగి ఇక్కడ ఒక విశిష్టత అంటే కనుక్కొని తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. మీరు నమస్కారం చెప్పండి. ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి మీరందరూ అంటే వయసులో పెద్దవారు, మీరు వీళ్ళందరూ చిన్న కనీసం చిన్నపిల్లలు ఉన్నారు. మీ తరం నుంచి కూడా ఇక్కడ భక్తిభావం మీ ఊర్లో భక్తిభావం ఎక్కువగా ఉందని ఒక సమాచారం. అసలు ఇంత భక్తిభావం ఉండడానికి కారణం మీ ఊర్లో కారణం ఏంటి? ఇంకా మీరు ఈ భక్తి కోసం మీరు ఏం చేస్తారు ఊర్లో? మా ఊళ్ళో ముందు అయ్యప్ప మాల వేశారు ఈ స్థలంగా స్వామి. ఆయన చర్మం అయిపోయాడు. అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన తీసుకొచ్చాడు కొల్లి వెంకటప్పయ్య గారని మాల వేసి. అక్కడ మా పెద్దలు అప్పుడు చాలా మంది చేసుకున్నారు మేము చిన్నతనంలో. అదే కంటిన్యూస్ ఇప్పుడు మా ఊరు 40 నుంచి 50, 30, 20 లేదనుకుంటే కనీసం ఒక 20 మంది అని 10 సంవత్సరాలు అవుతారు. ఏంటంటే అత్యయంగా కనీసంలో 16 మంది 17 మంది. ఒక 18 పడి కృష్ణ గారు ఉన్నాడు, ఇప్పుడే ఎక్కడ ఉన్నారు. ఇలాగా ఈ సంవత్సరం 65 మంది చిల్లర ఇచ్చాం మాల. ఈ 10 సంవత్సరం మీ గ్రామం అంటే దండకొండ గ్రామం మాత్రం 60 మంది. అంటే నేను ఇది మాట ఎందుకు అడుగుతున్నానంటే
మీ గ్రామంలో జనాభా లెక్కల ప్రకారంగా 61 మంది అని చాలా ఎక్కువ కాబట్టి అంటే ఎవరో తెలియదు కూడా అవసరం 65 మంది చేశారని మీరు చెప్తున్నారు. మా గ్రామంలోనే 65 మా ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చారు. మా ఊరు చిన్న ఊరు. ప్రతి 4 ఇళ్ళకి ఒక స్వామి ఉన్నారు. ఒక ఇంట్లో 2 స్వాములు కూడా ఉన్నారు. అలాగా ఈ బజార్లో స్వామి లేడనే బజార్ లేదు. అలా ఊరు మొత్తంలోనే హెచ్చరియ్యడు. ఈ యొక్క కార్యక్రమం జరుగుతా గోను ముఖ్య నాంది మా శ్రీనివాస్ గారు, మా గురుస్వామి గారు. దీనికి ఆయన అన్నదండలతో మేము అందరం నిర్వహిస్తాం. అంటే రీసెంట్ గా కూడా చండీ హోమం 11 రోజులు నిర్వహించారని చెప్పి కూడా విన్నాం. ఒకసారి దాని గురించి కూడా చెప్పండి. ఆయన దుర్గమ్మ తల్లి గుడి పూజారి గారు ఆయనే చేసేది. మా గ్రామానికి మొత్తం అంతా ఏ గుడి అయినా ఏ పూజలైనా ఆ స్వామి. ఆయన ఈ యొక్క ప్రజల శ్రేయస్ గురించి చండీహోమం చేస్తాను ఊరంతా తిరిగాడు, అడిగాడు. ఊరంతలోనూ ఆయన సహకరించారు. ఆయన ఇది 2వ సంవత్సరం చేశాడు. నిరుడు చేశాడు, ఈడు చేశాడు. బాగా అద్భుతంగా చేశాడు. అది ఇంకా చేయాలని కోరుకున్నాం ఈ చండీహోమాన్ని. ఒక గురుస్వామి మనతో ఉన్నారు. ఒకసారి వారిని కూడా అడిగి వివరాలు చేస్తున్నాం. నమస్కారం అండి. స్వామి శరణమయ్యప్ప. స్వామి చెప్పండి, మీరు ఈ రోజుకి మాల ధరించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 18 సంవత్సరాలు స్వామి. అయ్యప్ప స్వామి మాల ధారణ చేసి ఈ సంవత్సరంతో నాకు 18 సంవత్సరం పూర్తవుతుంది. ఇప్పటి వరకు 18 సార్లు వెళ్ళొచ్చాను. అలాగే ఈ 18 సంవత్సరాల అనుభవం మీ యొక్క గ్రామం నుంచి చాలా మంది ఈ మాలలు ధరించడం జరుగుతుంది. అసలు ఈ మీ ఊరి యొక్క విశిష్టత చెప్పండి ఒకసారి. నేను 12 సంవత్సరాలు అప్పుడు మాలధారణ చేశాను స్వామి. ఫస్ట్ అప్పుడు మా ఊర్లో ఒక 4-5 స్వాములే వెళ్ళేవాళ్ళమే. తర్వాత అలాగా కొద్దిగా 10 మంది 15 మంది అలా ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మహిమను గుర్తించి నాకు స్వయంగా జరిగింది. నేను అందుకే నాకు వీలు పడినప్పుడల్లా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళొస్తాను. అలాగే ప్రతి సంవత్సరం మాల వేసుకొని అయ్యప్ప స్వామి కొండకి వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శించుకున్నాను. అలాగే మా ఊరి ప్రజలు కూడా అయ్యప్ప స్వామి మీద నమ్మకం, భక్తి, అయ్యప్ప స్వామి ద్వారా వాళ్ళు అనుగ్రహం పొంది ఉన్నారు. ఆ నమ్మకంతో స్వామివారిని సేవించుకోవాలని ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క స్వాములు మా ఊర్లో మొన్నటి వరకు 40 మంది అయ్యేవారు. ఇప్పుడు పోయిన సంవత్సరం 50 మంది అయ్యారు. ఈ సంవత్సరం 70 మంది స్వాములతో దండకొండల నుంచి మాలాధారణ చేసి వెళ్తున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా మా ఊర్లో ఏ కార్యక్రమం అయినా ముందుండే దండకొండ గ్రామం ఈ పూజలు కానీ, భక్తికి కానీ, ఏదైనా వారాల పండుగ కానీ, వినాయక చవితి కానీ, అమ్మవారు దసరా మహోత్సవాలు కూడా మొన్న ఘనంగా చేశారు. చండీ హోమం అది కూడా చేసి మా పంతులు గారు అయినటువంటి శ్రీనివాస్ శర్మ గారు మా గ్రామం శుభ్రంగా ఉండాలి, పాడి పండుగలతో కలకలలాడాలి, ఈ గ్రామం అభివృద్ధి బాటలో నడవాలి, అలాగే ఈ ప్రపంచం అంతా ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం బాగుండాలి అనే ఉద్దేశంతో ఆయన మా ఊర్లో చండీ హోమం చేసి అన్నదాన కార్యక్రమం చేశారు. దానికి మా గ్రామస్తులందరూ సహకరించి సహకారాలతో ఆయన ఈ కార్యక్రమం చేశాడు. అలాగే ఈ అన్నదాన కార్యక్రమం కూడా శ్రీనివాస్ శర్మ గారు ప్రోద్బలంతోనే మేమందరం ఈ కార్యక్రమాన్ని పెడతాం జరుగుతుంది. 41 రోజులు కూడా ఆ స్వామివారు, ఆ మాత వాళ్ళిద్దరే స్వయంగా వాళ్ళే వంట చేసి మేము 100 మంది రాని 150 మంది రాని మా అందరికి ఎవరి దగ్గర ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మేము ఇచ్చినంత తీసుకొని ఆ స్వాములు ఈ స్వాములందరికీ వచ్చిన వాళ్ళు లేదనకుండా ఎంతమంది వస్తే అంతమంది బయట స్వాములు రాని, పొరుగు నుంచి రాని, మా ఊళ్ళో స్వాములు అందరికి కలిపి ఆ స్వాములే వాళ్ళిద్దరే ఆ స్వామి శ్రీనివాస్ శర్మ గారు మాత వాళ్ళిద్దరూ వంట చేసి స్వయంగా మాకు ప్రతి 41 రోజులు ప్రతి సంవత్సరం చేస్తున్నారు స్వామి. ఇప్పటికి 8వ సంవత్సరం చేశారు. ఆ గ్రామాన్ని ఆ శ్రీనివాస్ శర్మ గారి వల్లే మేమంత ఈ భక్తి భావంతో ఉంటాం స్వామి. థ్యాంక్ యూ అండి. అలాగే ఇక్కడ గంటకొండ గ్రామంలో ఒక భక్తి పారవశ్యం గురించి చక్కగా వివరించారు. ఇక్కడికి వచ్చిన మీరు అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలండి. సర్పంచ్ గారికి కూడా ధన్యవాదాలు. మీకు